హల్లెలూయా. దేవుని కృపా సంఘములో ఉన్న బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. నేరుగా నేను వాక్యంలోనికి వెళ్తానండి. ఇది నా వాక్య ధ్యానాంశము ప్రేమ గురించి ప్రభు మనతో ఏమి మాట్లాడుతున్నాడో ఆ మాటలు విని శ్రద్ధగా విని వాటి ప్రకారం మనం నడుచుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలనటయే నా ఆజ్ఞ. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. అవును ప్రభువా, మీరు ఏ విధంగా మమ్మల్ని ప్రేమించారో అట్టి రీతిగా మేము కూడా ప్రేమించాలనేది నీ ఆజ్ఞ. దేవా, మేము ఏ విధంగా ఉంటున్నామో దేవా, నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో సహాయం చేయండి తండ్రి. బిడ్డలందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని, మీ కృప చూపించమని, ఆ ప్రేమ గురించి తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉన్నవి. వాటిని తెలుసుకొని నీ మాటల ప్రకారం నడుచుకోవటానికి నీ కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుందండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనటయే నా ఆజ్ఞ. అవునండి, ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించి ఉన్నాడో ఆ విధంగా మనం ఒకరినొకరు ప్రేమించేవారిగా ఉండాలి అనేది ఆయన ఆజ్ఞ. ఎంతమంది ప్రేమిస్తున్నారండి? దేవుని ప్రేమ మనతో ఉన్నవారితో, సహోదరితో, సహోదరుడితో, లేదంటే ఇంట్లో ఉన్న భార్యతో, భర్తతో ప్రేమ కలిగి ఉంటున్నారు? ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం చాలా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుచుంది. ఆయన ఎటువంటి ప్రేమ చూపించాడంటే మనకి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే ప్రేమ చూపించాడండి. మనుషులు ఎవరూ కూడా చూపించలేరు ఆ ప్రేమ, కానీ మన ప్రభు మన కొరకు చూపించి ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! ఆ ప్రేమ పేరే అగాపే ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండాలని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మనమందరం కూడా దేవుని బిడ్డలుగా క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. ప్రేమ ఉన్నట్లయితే ఆ కుటుంబము దినదినము ఆశీర్వదించబడుతుంది, వర్ధిల్లుతుంది. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉందామండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుచున్న మాట ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలనటయే నా ఆజ్ఞ. అవునండి, మనం ఒకరిని ఒకరు ప్రేమించేవారిగా ఉందాం. పగతో కాకుండా ప్రేమతో వారితో ఉన్నట్లయితే వారు కూడా ప్రభు మార్గంలోనికి వస్తారు. కాబట్టి మనం ప్రేమించేవారిగా ఉండాలని ప్రభు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అలాగే చూసుకున్నట్లయితే మొదటి కొరింథీలు పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా ప్రేమ గురించి ఉందండి. మొదటి కొరింథీలకు 13వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. 5వ వచనం చూసుకున్నట్లయితే, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, ప్రేమ కలిగిన వారు ఎలాగుండాలో కూడా పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మన కొరకు లిఖింపచేసి ఉన్నాడు. ప్రేమ ఎలా ఉంటుందంటే దీర్ఘకాలము సహించును, లైఫ్ లాంగ్ అది సహిస్తూనే ఉంటుంది. ఆ విధంగా ఉండాలి. ఎవరైనా సరే మనల్ని ఇబ్బంది పెడుతున్నా సరే మనం వారి పట్ల ప్రేమ చూపించేవారిగా ఉండాలి, కానీ వారి మీద పగ తీర్చుకునేవారిగా ఉండటానికి వీల్లేదు. పగ తీర్చుకోవటం నా పని అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే ఎవరితోనైనా సరే సఖ్యమైతే అందరితోనూ ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. దయ చూపించును, దయ అంటే కనికరము.
మనం కనికరం చూపించే బిడ్డలుగా ఉండాలి, దయ చూపించే బిడ్డలుగా ఉండాలి, క్రైస్తవుడిగా దయ చూపించే వారిగా ఉండాలి. అలాగే ప్రేమ మత్సరపడదు. మత్సరపడదు అంటే అసూయ పడదు. ఎంత మాత్రం కూడా అసూయ అనేది మనలో ఉండటానికి వీర్లేదు. దేవుని బిడ్డలుగా మనలో మత్సరం అనేది ఉండటానికి వీర్లేదు. అసూయ అనేది మనలో రావటానికి వీర్లేదు. అలాగే చూసుకున్నట్లయితే ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. డంబముగా ప్రవర్తింపదు అంటే దాని అర్థం ఏంటంటే అహంకారంగా ప్రవర్తింపదు. అవునండి, మనం క్రైస్తవులుగా అహంకారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. దేవుని బిడ్డలము కదా, మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి అన్నట్లయితే ఆయన చూపించాడు చూసారండి మన పట్ల ప్రేమ, అటువంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే అది ఉప్పొంగదు అంటే ఆయన ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతంగా సమానంగా ఉంటుంది. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటుంది. ఉప్పొంగే విధంగా అంటే కొంతమంది చూసుకున్నట్టు ప్రేమ అధికంగా చూపిస్తుంటారు, కొన్ని సందర్భాల్లో అసలు ప్రేమే చూపించరు. అటువంటి విధంగా దేవుని యొక్క ప్రేమ ఉండదు. ఎప్పుడు కూడా సమానంగా అందరి పట్ల ఒకే రీతిగా ఉంటుంది. అలాగే అందరికీ కూడా ఒకే రీతిగా శాశ్వతమైన ప్రేమతో ఆయన మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. అలాగే నిన్న నేడు ఒకే రీతిగా ఉండే ప్రేమ అది క్రీస్తు యొక్క ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను. అలాగే చూసుకున్నట్లయితే 5వ వచనంలో ఏ విధంగా సెలవిస్తుంది, అమర్యాదగా నడవదు. అమర్యాదగా అంటే గౌరవంగా నడుస్తుంది. ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలిగే విధంగా నడవదు ప్రేమ. అలాగే స్వప్రయోజనమును విచారించుకొనదు. స్వప్రయోజనము అనగా స్వార్థానికి ఎంత మాత్రము కూడా అది ఉండదు ప్రేమ. ఎంత మాత్రం కూడా స్వార్థపూరికంగా ఆలోచించే ప్రేమ కాదు. ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించే ప్రేమ క్రీస్తు ప్రేమ. అటువంటి ప్రేమ కలిగి ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. అలాగే చూసుకున్నట్లయితే త్వరగా కోపపడదు. ఎంత మాత్రం కూడా క్రైస్తవ బిడ్డలకి త్వరగా కోపం రావడానికి వీల్లేదు. ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రేమ కలిగి ఉన్న మనము కోపపడేవారిగా ఉండకూడదు. ఎవరినైనా సరే సమాధానపరిచేవారిగానే ఉండాలి తప్ప కోపపడేవారిగా మనం ఉండటానికి వీల్లేదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అవునండి, అపకారం ఎవరైనా సరే మనకు హాని తలపెట్టినప్పుడు, ఎవరైనా సరే మనం గాయపరిచినప్పుడు ఆ గాయాన్ని మనలో ఉంచుకొని రివెంజ్ తీర్చుకుంటారు కదండి. అటువంటి మనస్సు క్రైస్తవురాలుగా మనకు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అన్నట్లయితే క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు చెప్పిన విధంగా ఏమంటున్నాడంటే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు నొకరినొకడు ప్రేమించవలనటే నా ఆజ్ఞ. అవునండి, ఆయన ఎటువంటి ప్రేమ చూపించాడో అటువంటి ప్రేమ మనం అందరి పట్ల చూపించాలి. ఆ ప్రేమ కలిగి ఉన్నట్లయితే అది మనకి మన కుటుంబాలకి ఆశీర్వాదకరము, అది దేవునికి మహిమకరము. కాబట్టి ప్రేమ చూపించేవారిగా ఉండాలి. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ అయి ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే మొదటి యోహాను 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా చాలా అమూల్యమైన మాట ఉంటుందండి. మొదటి యోహాను 4వ అధ్యాయము 7వ వచనంలో ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించుచు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును. అవునండి, ఎలాగంటే మనం అందరము కూడా దేవుని మూలంగా పుట్టి ఉన్నాము. కాబట్టి మనం అందరము కూడా ఎలాగ ఉండాలంటే ఒకరినొకరిని ప్రేమించేవారిగా ఉండాలి. ఎలాగనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది కనుక ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. అవునండి, మనం అందరము కూడా దేవుని మూలముగా పుట్టి ఉన్నాము. ఆ ప్రేమ మనం అందరి పట్ల చూపించాలని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. అలాగే మొదటి యోహాను 4:8 కూడా చాలా అమూల్యమైన మాట ఉంటుందండి. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అవునండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమాస్వరూపి. లోకమును ఎంతో ప్రేమించును, ఆ లోకంలో సృష్టించుకున్న సృష్టి యావత్తును ఎంతో ప్రేమించును. తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున సృష్టించుకున్న మనిషిని ఇంకా
ఎంతో ప్రేమించును. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనలో ప్రేమ లేనట్లయితే, ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నట్లయితే ఎంత మాత్రము కూడా మనం దేవుణ్ణి ఎరగము. దేవుడు ఎంత మాత్రము కూడా మన పట్ల ప్రేమ చూపించలేడు. అందుకనే మనం ఎలాగుండాలంటే ప్రేమ చూపించేవారిగా ఉండాలి. ఆ ప్రేమ చూపించినట్లయితే ప్రభు మనల్ని నా బిడ్డలు అని చెప్పి అంగీకరిస్తాడు. ఆయన ప్రభు ఏమంటున్నాడంటే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అవునండి, మనలో ప్రేమ ఉన్నట్లయితే దేవుడు నా బిడ్డలు అని చెప్పి స్వీకరిస్తాడు. ప్రేమ కలిగి ఉండాలి అందరి పట్ల కూడాను. ప్రేమ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి మనం అందరం ప్రేమ కలిగి ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రేమ వలన మనము దేవుని పిల్లలమని చుట్టుపక్కల ఉన్న వారికి తెలియాలి. ఎలా తెలుస్తుంది ఇది అన్నట్లయితే మనలో క్రియలు చాలా అమూల్యంగా ఉండాలి, చాలా మంచివిగా ఉండాలి. ఏ పని చేసినా సరే, ఏ సత్క్రియ చేసినా సరే దేవునికి ఇష్టముగా ఉండాలి. దేవుని మెచ్చుకునేవారిగా ఉండాలి. వీళ్ళు క్రైస్తవులు, వీరు విశ్వాసులు అని చెప్పి ఎదుటి వాళ్ళు మన గురించి చక్కగా చెప్పే విధంగా మనం ప్రవర్తించాలి. అందుకనే ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అవును కదండి, ఇవి లక్షణాలు ఏవి కూడా మనలో ఉండవు. కాబట్టి ఏంటి, ఎలా ఉంటుందంటే చాలా ప్రేమగా ఉంటుంది. అందరితో కూడా ఎలా ఉంటుందని కనికరము చూపిస్తుంది, అసూయపడదు, అహంకారంగా ప్రవర్తించదు, అలాగే ఉప్పొంగే విధంగా ఉండదు. ప్రేమ స్వార్థపూర్వకంగా మనలో ఉండటానికి వీల్లేదు. మనం ప్రేమ కలిగి ఉందామండి. ప్రేమ వలన మనం దేవుని పిల్లలమని చుట్టుపక్కల ఉన్న వారందరికీ తెలియాలి. అప్పుడు అలా తెలిసినట్లయితే మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. ఈ ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన విడికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.